ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఐ డ్రీమ్ మీడియాకి స్వప్న గారితో. దట్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్ ఈ పెంట ఇంత సోషల్ మీడియాలో అయింది కాబట్టి మళ్ళీ సోషల్ మీడియా ద్వారానే ద్వారానే అపాలజీ కింద కాదు అసలు ఏం జరిగిందో చెప్పి ఇఫ్ యూ వాంట్ అపాలజైజ్ అపాలజీ చేయి అని చెప్పి చెప్పడం జరిగి వెళ్ళాను. స్వప్న గారితో మాట్లాడి ఒక 30 minutes మాట్లాడి మొత్తం బ్యాక్ స్టోరీ చెప్పి దెన్ వీ స్పోక్ టు ద పాయింట్ అండ్ ఇట్ వాస్ గుడ్. యా అది యాజ్ అ రెస్పాన్సిబుల్ బికాజ్ మై ప్రొఫెషన్ ఇస్ యాక్టింగ్ ఆ రెస్పాన్సిబిలిటీ కింద నేను యూట్యూబ్ వీడియో చేయడం జరిగింది తప్ప అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ టు అపాలజైజ్ టు ఎనీవన్. టెక్నికలీ నో బికాస్ పీపుల్ హూ రియల్లీ నో మీ ఆర్ ట్రావెల్ విత్ మీ ఆర్ మెట్ మీ ఇన్ పర్సన్ వాళ్ళందరికీ తెలుసు నేనేంటి. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ సారీ టు ఎనీవన్. అసలు ఎందుకు చెప్తుంది పిల్ల పిచ్చిదా అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు కాల్ చేసి అడతారు ఎందుకు అది చేసావు అని. నేను అన్నా సింపుల్ అండి, మనకి ఎవరి మీద కోపం వచ్చినా ఏదన్నా వాళ్ళు అప్సెట్ అయ్యారు అనుకోండి, మనం కొంచెం టైం తీసుకొని వాళ్ళతో మాట్లాడడం అయినా చేయాలి. మళ్ళీ వాళ్ళు మొండిగా ఉండి వాళ్ళు వినకపోతే కొంచెం స్పేస్ ఇవ్వాలి. తర్వాత అగైన్ యాజ్ ఐ టోల్డ్ ఇఫ్ దట్ పర్సన్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు పుట్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్. వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా నువ్వు ఏం చేస్తే వాళ్ళు కొంచెం నార్మల్ అవుతారని చేయాలి. అవును అవును అవును. సో అది నేను చేయడం నాకు చాలా ఇష్టం.